హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను టమాటో పులిహోర చేస్తున్నానమ్మా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించాను, నూనె పోస్తున్నానమ్మా. కొంచెం ఎక్కువ పోసుకోవాలి, 1/2 కప్ పోసుకోండి అమ్మా. 1 చెంచా శనగపప్పు వేస్తున్నానమ్మా. 2 స్పూన్ల మినపప్పు వేస్తున్నాను. 1 చెంచా జీలకర్ర వేస్తున్నాను. 1 చెంచా ఆవాలు, ఒక 5 ఎండుమిరపకాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక 1/2 స్పూన్ ఇంగువ, 1 చెంచా పసుపు, 1 చెంచా జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది బాగా ఫ్రై చేసుకోవాలమ్మా. ఇప్పుడు టమాటాలు వేసుకుందామమ్మా, 5. ఇందులో నీళ్ళు పోయొద్దు, మీకు ఇష్టమైతే పల్లీలు కూడా వేసుకోవచ్చు, ఓకేనా? ఇలా కలిపి నీళ్ళంతా ఇవాపరేట్ అయిపోవాలమ్మా, టమాటా నీళ్ళు, ఓకేనా? ఇంకా కొంచెం ఉడకాలమ్మా. చూడమ్మా, స్మాష్ అయింది, నూనె తేలింది చూడు. ఇప్పుడు మనము కారం పొడి వేసుకుందామమ్మా. ఒక 2 స్పూన్ల కారం పొడి వేసుకుందాము. 2 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. స్పూన్ అంతా ఉప్పు తీసుకున్నానమ్మా. 4 నిమ్మకాయ తీసుకున్నానమ్మా. ఇదిగో స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను, ఇందులో పోస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి అమ్మా, ఒక 5 మినిట్స్. చూడమ్మా, మీ కారము, ఉప్పు, పులుపు సరిగా ఉందా చూసుకోండి. లేదు తక్కువ ఉందంటే ఇంకా స్పైసీగా చేసుకోండి, లేకపోతే ఇంకా పులుపు కావాలంటే పులుపు వేసుకోవచ్చు, సరేనా? ఇప్పుడు నేను అన్నం తీసుకున్నాను, వేడి అన్నము. ఇందులో కొంచెం వేసుకోవాలమ్మా. అయిపోయింది ఇది. ఇలా కొంచెం వేసుకొని, జ్వరం వచ్చిందంటే లేకపోతే దగ్గు, కోల్డ్ ఉంటే తినబుద్ధి కాదు కదమ్మా, ఇది చేసుకోండి. ఇట్లా మీరు చూడమ్మా, ఇలా మీరు పిల్లలకి టిఫిన్కి పంపించవచ్చు. ఇంకా మీకు కావాలంటే మీరు ఎక్కడ అర్జెంట్ పోయేది ఉండి ఉట్టి అన్నం వండుకోండి. ఇది చల్లగా అయిన తర్వాత ఒక బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టండి అమ్మా. ఇది ఒక 15 డేస్, ఒక 1 మంత్ కూడా ఉంటుంది. వుడెన్ స్పూన్ పెట్టండి, సరేనా? నీళ్ళు ఏమీ టచ్ కావద్దు దానికి, ఓకేనా? ఇది నచ్చిందంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.